ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం కనుక మనం చూస్తే దావీదు కోసం దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వాక్యాన్ని వింటున్న ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు మరి మనుషులు అంటున్న మాటలను బట్టి, మనుషులు ఇస్తున్న టైటిల్స్ని బట్టి, మనుషులు నిన్ను జడ్జ్ చేస్తున్న విధానాన్ని బట్టి చాలాసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. వాక్యం చెప్తుంది, కత్తిపోటు వంటి మాటలు కలవు. మరి అట్లనే మనుషుల నోటి మాట వలన కలుగు నొప్పి నీకు తగలకుండా చేస్తారు. నొప్పి కలుగుతుంది. మనుషులు మన కోసం మాట్లాడుతున్నప్పుడు మిస్పర్సెప్షన్, తప్పైన అభిప్రాయము, వాళ్ళు ఏది చూస్తారో అదే కరెక్ట్ అని చెప్పని ఒక వ్యక్తిని తీర్పు తీర్చే విధానం, దానివల్ల మన హృదయం చాలా గాయపడిపోతూ ఉంటుంది. వాక్య భాగాన్ని వింటున్న ప్రియమైన వాళ్ళారా, దావీదును మనం చూస్తే కనుక దావీదు తన తండ్రి దృష్టిలో కడసారి వాడు లేదా పనికిరాని వాడు, రాజు అవడానికి యోగ్యుడు కాదు అనేది మనకు అర్థమైంది. మరి తన అన్నల దృష్టిలో అని చూస్తే అన్న అంటాడు, నీ గర్వపు హృదయం నాకు తెలుసు, నీ గర్విష్టి మాటలు నాకు తెలుసు అని అనడం మనం చూస్తూ ఉన్నాం. షిమీ దృష్టిలో మరి నరహంతకుడు తన చుట్టుపక్కల ఉన్నవారు దావీదుకి వేరు టైటిల్స్ ఇస్తూ వచ్చారు. నువ్వు అది, నువ్వు ఇది, యు ఆర్ దట్ అండ్ దిస్. సౌలు నిష్కారణంగా దావీదుని ద్వేషిస్తూ వచ్చాడు. వాట్ మేక్స్ హిమ్ టు ఫీల్ సో జెలస్ అబౌట్ హిమ్? దావీదు చాలా చిన్నవాడు కదా సౌలుతో పోల్చుకుంటే. వాళ్ళు ఎవరో స్త్రీలు అన్నారు. ఆ మాటల్ని పట్టుకుని దావీదుని ఎంతగా అసహించాడంటే ఈటితో కొడితే చచ్చిపోవాలి, ఇతడు మరణానికి యోగ్యుడు అన్నంతగా ద్వేషిస్తూ వచ్చాడు. ద్వేషము, కపటము. మనల్ని కూడా చాలామంది వాళ్ళ హృదయంలో ఎందుకు ద్వేషిస్తారో తెలియదు. ఎందుకు వై దే ఆర్ ఫీలింగ్ సో జెలస్ ఆఫ్ అస్, ఎందుకు అసూయపడతారో తెలియదు. మనం వాళ్ళ దగ్గర వాళ్ళ ప్లేట్లో తిన్నది ఉండదు, ఏముండదు, బట్ దే ఫీల్, వాళ్ళు అట్లా ఫీల్ అయ్యి ద్వేషిస్తూ ఉంటారు. నోటి మాటలు. కానీ దావీదు కోసం మనుషులు ఏమనుకుంటున్నారో మనకి తెలుసు. కానీ దావీదు కోసం కూడా, అయ్యా నేను మిన్నల్లిని కదా, నేను చచ్చిన కుక్కను కదా, ఎందుకు నా వెంట పడుతున్నావు, నేను ఎందుకు నీ స్థానాన్ని తీసుకుంటానని దావీదు సౌలు గారితో మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. బట్ సీ వాట్ గాడ్ సేస్ అబౌట్ హిమ్. దేవుడు దావీదుని అలా చూస్తున్నాడు. దావీదు కొరకు ఏం చెప్తున్నాడంటే, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేరుస్తాడు. నా ఇష్టానుసారుడైన మనుష్యుని నేను కనుగొంటిని అంటున్నాడు ప్రభు. నా చిత్తమంతా అతను నెరవేరుస్తాడు అంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, మనుషులు మీకోసం అంటున్న మాటలను పట్టుకుని మీ హృదయం బాగా గాయమైపోయిందేమో. నన్ను అలా అంటున్నారు ప్రభా, నన్ను ఇలా అంటున్నారు ప్రభా అని చెప్పని దేవుని దగ్గర చాలా కృంగిపోయారేమో. మీ హృదయం చాలా కృంగిపోయిందేమో. యు మే బీ వెక్స్డ్ ఆఫ్, నీ హృదయం అంతా బాధతో గూడు కట్టుకుపోయిందేమో. ఈరోజు నేను మీకు ఒక మాట చెప్తాను. దేవుని హృదయంలో నీ స్థానం ఏంటో తెలిస్తే మనం అస్సలు ఈ మాటల్ని పట్టించుకోం. ఆయన అంటాడు, అమ్మా నీ స్థానాన్ని నేను ఎవరి చేత రీప్లేస్ చేయగలను? ఎఫ్రాయిము, నేను అట్లా నిన్ను విడిచిపెడతాను. ఇశ్రాయేలు, నిన్ను విసర్జింతును. నా మనసు మారింది, నా అంతరంగం నాలో మండుతుంది. మన బదులు మన స్థానంలో ఒక 10,000 మంది కూర్చున్నప్పుడు కూడా 10,000 మంది ఇప్పుడు, అయ్యా సుష్మాగా నేను ప్రార్థన చేయట్లేదు, బట్ నా ప్లేస్ను ఇంకో 10,000 మంది, ఇంకో 10 మంది తీసుకున్నారు. ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ అంటే, లేదమ్మా నాకు నువ్వే కావాలి. నీ స్వరాన్ని వినాలని నేను ఆశపడతా. నేను మర్చిపోతాను, నిన్నెట్లా నేను విడిచిపెడతాను? నీ కొరకు మార్పు లేని దేవుడు అని తనను తాను అడ్రస్ చేసుకున్న దేవుడు, యెహోవానైనా నేను మార్పు లేని దేవుడిని అని చెప్పిన దేవుడు నీ కొరకు అంటున్నాడు,
నువ్వు మారలేకపోతున్నావు కదా, నీ బ్రతుకు నువ్వు మార్చుకోలేకపోతున్నావు కదా, నాకు ఇష్టమైనట్టుగా నువ్వు బ్రతకలేకపోతున్నావు కదా, నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు కదా, నేనే మారతాలే, నేనే నీ దగ్గరకు వస్తాను, నిన్ను విడిచి నేను ఉండలేకపోతున్నా అని ప్రభు మాట్లాడడం. ఆయన హృదయంలో మన స్థానం ఏంటో మనకి తెలియాలి. వాట్ హీ థింక్స్ అబౌట్ అస్, వాట్ హీ సీస్ అస్. ఆయన ఎలా మనల్ని చూస్తున్నాడు, ఎందుకు ఎన్నుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎట్లా మనం పనికిరాని వారు మొత్తం చీకట్లో ఉండే ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు, తన సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు. యు ఆర్ మైన్ అన్నాడు మన ప్రభు. ఫర్గెట్ నాట్. అసలు మనుషులు ఏమంటున్నారు, ఫర్గెట్ అబౌట్ ఇట్. నిన్నేమని తీర్పు తీరుస్తున్నారు, అవుట్ సైడ్ వాళ్ళకి ఏం కనబడుతుంది, వాళ్ళకి ఏం చూస్తున్నారో అది. చాలాసార్లు వారి హృదయంలో ఉన్న ద్వేషం, అసూయని బట్టి మాట్లాడతారు. ఈరోజు నీ ప్రభు నీ కోసం ఏమనుకుంటున్నాడు, నీ కొరకు ఏం ఆలోచిస్తున్నాడు. నిన్ను విడిచిపెట్టలేను, నువ్వు రా నా దగ్గర కూర్చో. ఈరోజు చాలా నిరాశతో ఉన్నావేమో, చాలా కృంగిపోయినామేమో, చాలా నిరాశతో ఉన్నామేమో. నేను నీకు మాట చెప్తాను. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కడుపు నిండా పాలు తాగి పండుకున్న బాబుని, ఆ పిల్లాన్ని ఏ తల్లన్నా ఉయ్యాలో వేస్తుంది, కానీ పాలు తాగకుండా లేదా తాగినా నిద్రపోకుండా భయంకరంగా ఏడుస్తూ ఉంటే తల్లి ఉయ్యాల్లో విడిచిపెట్టదు, తన భుజాల మీద వేసుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. నీ రెస్ట్లెస్నెస్, నీ యొక్క యాంగ్జైటీ, నీ యొక్క ఒత్తిడి, నీ యొక్క నిరాశ, నీ యొక్క కృంగుదల్లో నేను ఆయన అస్సలు విడిచిపెట్టడు. తన భుజముల మీద ఎత్తుకుని నేను త్రిప్పుతూ ఉంటాడు. మనుషులు ఏమనుకున్నారో దాన్ని బట్టి కృంగిపోవద్దు. నీకోసం నువ్వేమనుకున్నావు అని కృంగిపోవద్దు. ప్రభు హృదయంలో నీ స్థానం ఏంటి, వాట్ హీ థింక్స్. నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నేను ఎందుకు ఎన్నుకున్నాడు, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి. యు మే థింక్ దట్ యు ఆర్ ఆర్డినరీ, కానీ గిద్యోను దేవుని దృష్టిలో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. శాంసన్ దేవుని దృష్టిలో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. దావీదు దేవుని దృష్టిలో ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. మనుషులు ఏమంటున్నారో మనకెందుకు, వాళ్ళకి ఏం అర్థమవుతుందో మనకెందుకు. వాళ్ళ మాటలను బట్టి నొప్పి కలిగితే ఆయన పాదాల దగ్గర కూర్చో, కన్నీరు కార్చు, ప్రభుతో చెప్పు, నీ హృదయంలో ఉన్న బాధంతా చెప్పేసి, ఆ మాట వల్ల నీకు కలిగిన నొప్పంతా ప్రభుతో చెప్పు. ఎ డే విల్ కమ్. ఒకరోజు వస్తుంది, నువ్వు నోరు తెరిచి ఎవరికి సమాధానం చెప్పకుండా నీ బ్రతుకే అనేకులకు సాక్ష్యంగా మారినట్లుగా చేస్తాడు. నేను తీర్పు తీర్చి మాట్లాడిన వారు, తప్పుగా తీర్పు తీర్చి మాట్లాడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందేలాగా ప్రభు చేస్తాడు. అటువంటి సాక్ష్యం మన జీవితాల్లో మనం పొందుకుందాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున